బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. సంధ్యా థియేటర్ తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్ట్ అనంతర పరిణామాల మధ్య టాలీవుడ్ సినీ ప్రముఖులు ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవుతున్నారు. మరి కాసేపట్లో బంజారాహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎంతో సమావేశం కానున్నారు. టాలీవుడ్ నుంచి దిల్ రాజు, చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్, ఇతర నిర్మాతలు, దర్శకులు సీఎంను కలవనున్నారు. ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజ నరసింహ హాజరు కానున్నారు. సినిమా పరిశ్రమ సమస్యలపై ఈ భేటీలో చర్చించనున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపునకు ఇకపై అనుమతి ఇవ్వమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే సంక్రాంతికి భారీ బడ్జెట్ సినిమాల విడుదల ఉండటంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు సమస్యలపై ఈ భేటీలో చర్చ జరగనుంది. పన్నుల విధానం, ఫిల్మ్ ఛాంబర్ ఫీల్, సినీ పరిశ్రమకు ఇన్సెంటివ్స్, సౌకర్యాల అభివృద్ధి, ఇతర అంశాలపై చర్చ జరగనుందని తెలుస్తోంది. ఈ సమావేశం టాలీవుడ్ అభివృద్ధికి దోహదం చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ భేటీ సినీ పరిశ్రమకు కావలసిన ప్రాధాన్యతను కల్పించడమే కాకుండా సమస్యల పరిష్కారాలపై పునరాలోచన చేసే అవకాశం కల్పించనుందని పలువురు భావిస్తున్నారు. అల్లు అర్జున్ వివాదం అనంతరం మంత్రులు, అధికార కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారు. అయితే సినీ పరిశ్రమపై తమకు ఎలాంటి కక్ష లేదని, బాధితుల పక్షాన మాట్లాడుతున్నామని క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సినీ ప్రముఖుల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా సినిమా రంగం సమస్యలపైన సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దలు చర్చించనున్నారు. దీంతో పాటు సంధ్యా థియేటర్ ఘటన, అల్లు అర్జున్ ఎపిసోడ్తో ప్రభుత్వానికి టాలీవుడ్కు ఏర్పడిన గ్యాప్ను తగ్గించేలా చర్చలు జరగనున్నట్టు తెలుస్తోంది. కాసేపట్లో సీఎం రేవంత్ తో సినీ పెద్దల భేటీకి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు భేటీ కాబోతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు కావచ్చు, ఇక తెలుగు ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి కూడా చాలా సుదీర్ఘంగా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సుమారుగా 36 మందికి సంబంధించిన బృందం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏ ఇండస్ట్రీకి అంటే ఏ విభాగానికి సంబంధించి ఎవరెవరు పాల్గొతున్న సంబంధించిన వివరాలు కూడా వెల్లడించడం అయితే జరిగింది. చూసుకుంటే ఒకసారి దర్శకుల నుంచి కూడా ఇటు అధ్యక్షుడు వీరశంకర్, అదేవిధంగా డైరెక్టర్ సాయితో పాటు ఇక హీరోల నుంచి వెంకటేష్ తో పాటు నితిన్ కిరణ్, అబ్బవరం, వరుణ్ తేజ్ తో పాటు శివబాలాజీతో పాటు ఇటు నటుడు నాగార్జున కూడా ఆహ్వానం పంపించినట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి నిర్మాతను చూసుకుంటే కూడా దిల్ రాజ్ తో పాటు అల్లు అరవింద్, దగ్గుపాటి సురేష్ బాబు, ఏషియన్ సునీల్, అదేవిధంగా నిర్మాతలు సుప్రియ ఎర్రగడ్లతో పాటు మరికొంతమందిని కూడా వీటికి భేటీకి ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక వీటితో పాటు కూడా వివిధ సినిమా ఇంటికి సంబంధించిన వారికి సంబంధించి చూసుకుంటే ఒక్కసారి దీనికి సంబంధించి కూడా మా అసోసియేషన్ కూడా తో పాటు ఫిలిం ఛాంబర్ సంబంధించిన వారిని కూడా పిలుస్తున్నారు. ఇక దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు ఇటు మరొక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా దామోదర నరసింహ కూడా ఈ భేటీలో పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇటీవల ఇటు సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి కూడా చోటు చేసుకున్న పరిణామాలు, వాటిని సంబంధించి ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అభివృద్ధి కావచ్చు, ఆ ఘటన నేపథ్యంలో ఇటు బెనిఫిట్ షోలతో పాటు కొంత సినిమాలకు సంబంధించిన రేట్ల పెంపు అంశం మీద కూడా ప్రభుత్వం కొంత దృష్టి సారించిన నేపథ్యంలో ఇటు కొంత ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా కొంత గ్యాప్ ఏర్పడుతున్న నేపథ్యంలో కూడా దాన్ని ఫిల్ చేసేందుకే ఇటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు ఇటు ఆ ప్రభుత్వంతో భేటీగా అవుతున్నట్టు మనం చెప్పుకోవాల్సి ఉంది. సుమారుగా 10 గంటలకు ఈ భేటీ కమెంట్ గంటల్లో ప్రారంభం కాబోతుంది. అందుకు సంబంధించి కూడా ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇక ప్రముఖుల సంబంధించిన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులతో పాటు కొంతమంది గైహాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా చిరంజీవి అందుబాటులో లేకపోవడంతో కూడా ఈ మీటింగ్ కి రాలేకపోతున్నట్టు తెలుస్తుంది. ఇక అక్కినేని నాగార్జున కూడా ఈ సమావేశానికి ఇటు సినిమా పెద్దలు కూడా ఆహ్వానం పంపినట్టు తెలుస్తుంది. కాబట్టి సుమారుగా అంటే ఎంతసేపు భేటీ కాబోతుంది, ఏ అంశాల మీద చర్చిస్తారని కూడా మనకి తెలియాల్సింది. ముఖ్యంగా ఇటీవల కాలంలో అటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత తొలిసారి ఇటు సినిమాకి సంబంధించిన అన్ని క్రాఫ్ట్ సంబంధించిన నిర్మాతలు కావచ్చు, అటు హీరోలు కావచ్చు, మా అసోసియేషన్ కావచ్చు, ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వారు కూడా భేటీ అవుతున్నట్టుగా మనం చెప్పాల్సింది. కాబట్టి ఎలాంటి అంశాల మీద చర్చ జరుగుతుంది, ఎందుకంటే సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి కూడా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి కూడా కొంత కుదిపేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంది. అనేక
దీనికి సంబంధించి కూడా ఇప్పటికే భయాందోళన ఎగిరిపోయింది. రానున్న రోజుల్లో కూడా మరికొన్ని కొత్త సినిమాలు, పెద్ద సినిమాలు కూడా రాబోతున్న నేపథ్యంలో బెనిఫిట్ షోలు సంబంధించి కూడా ఖచ్చితంగా నిర్వహించబోమంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం తెగేసి చెప్పిన నేపథ్యంలో వీటితో పాటు టికెట్ల రేట్ల పెంపుకు సంబంధించి ఎట్లాంటి నిర్ణయం ఉంటుంది, వీటి మీద చర్చ జరుగుతుందా, ప్రభుత్వం వెనకడుగు వేస్తుంది. ఎందుకంటే ఇటీవల అసెంబ్లీలో కూడా బెనిఫిట్ షోలతో పాటు ఇటు సినిమా రేట్ల పెంపు విషయానికి సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటుంది, దీనికి సంబంధించి కూడా అనేక మీ చర్చలు చేస్తాము, నిర్ణయం తీసుకుంటాము చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఎలాంటి అంశాలు చర్చిస్తారు ఏంటన్నది కూడా కొంత సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బలరాం. రైట్, థ్యాంక్ యూ కిరణ్. అటు ప్రభుత్వానికి టాలీవుడ్ కు మధ్య ఏర్పడిన గ్యాప్ ను తగ్గించేలా చర్చలు ఉండే అవకాశం ఉందా? ప్రభుత్వం ఏమంటోంది? పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, ఈ భేటీపై ప్రభుత్వ వెర్షన్ ఏ రకంగా ఉంది? ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఇండస్ట్రీతోని కలిసిపోవాలన్నదే ఉంటుంది. ఇండస్ట్రీ మంచిగా ఉంటేనే ప్రభుత్వానికి కూడా బాగుంటుంది. ప్రభుత్వంతో పాటు అన్ని వర్గాలు కూడా ఇండస్ట్రీ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటుంది. ఇండస్ట్రీకి కావాల్సిన సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని చెప్పి అసెంబ్లీ వేదికగా మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన అంశాన్ని కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది తొలిసారి భేటీ అనుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రితో ఒక ఇండస్ట్రీకి సంబంధించిన అందరూ కూడా ప్రముఖులందరూ కూడా వచ్చి ఆ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం అన్నది ఇది ఫస్ట్ భేటీ. ఇప్పటికే చాలా ఆలస్యం అయిందన్న చర్చ కూడా ఇండస్ట్రీలతో పాటు అటు మిగతా వర్గాల్లో కూడా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాది కాలంగా అసలు ఇండస్ట్రీకి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మీటింగ్ అన్నది జరగకపోవడం అన్నది కూడా అది ఇండస్ట్రీ కూడా మంచిది కాదన్న అభిప్రాయం ఉంది. దీని పట్ల ప్రభుత్వం కూడా ఈరోజు జరిగే సమావేశంలో అనేక సమస్యలు చర్చకొచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలకు పెండింగ్ లో ఉన్న ఇష్యూస్ అనుకోండి. చెప్పండి. అంటే ఇప్పటికే స్పెషల్ రేట్లు కావచ్చు, బెనిఫిట్ షోలకు సంబంధించి కావచ్చు, సీఎం చాలా ఖరాఖండిగా చెప్పేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రకటన సినీ ఇండస్ట్రీ మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది? ముఖ్యంగా రేపు సంక్రాంతి వస్తుంది. సంక్రాంతి అనగానే సినీ ప్రేమికులందరూ కూడా ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. పెద్ద సినిమాలు కూడా వస్తూ ఉంటాయి. ఈ ఎఫెక్ట్ ఆ సినిమాల మీద ఎంత ప్రభావం చూపిస్తుంది? ఈ వీటికి సంబంధించిన డేటా ఏమైనా సీఎం ముందు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా. ఎందుకంటే వచ్చేటి పెద్ద సినిమాలు గేమ్ చేంజర్ అనుకోండి, సంక్రాంతికి వస్తున్నారనుకోండి, ఇట్లా 2-3 సినిమాలు. సంక్రాంతి అన్నది ఒక ఇండస్ట్రీకి ఒక పెద్ద పండుగ లాంటిది. కాబట్టి పెద్ద సినిమాలన్నీ కూడా బయటపడాలంటే కొంతవరకైనా టికెట్లు పెంచుకోవాలనే అవకాశం కల్పించాలన్నది ప్రధానంగా ఉంది. అయితే ప్రభుత్వం ఇప్పటికీ మొన్న అల్లు అర్జున్ వ్యవహారంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బెనిఫిట్ షోలు ఉండవని చెప్పి ప్రకటించిన పరిస్థితి ఉంది. సీఎం కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కొంత సామరస్యపూర్వకంగా చేసుకునేందుకైతే ఈ మీటింగ్ను ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలను సీఎం ముందు ఉంచబోతున్నారు. అదేవిధంగా పెద్ద సినిమాలకు టికెట్ రేట్ పెంచుకోకపోతే వచ్చే నష్టం ఏంటన్నది కూడా ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి చెప్పబోతున్నారు. వీటన్నింటి పట్ల కొంత సానుకూలంగా ప్రభుత్వం ఉండాలన్న అభిప్రాయాన్ని కోరబోతున్నారు. అయితే దీని పట్ల సేమ్ టైం ఇండస్ట్రీ కూడా ఎలా ఉండాలన్న అంశాన్ని కూడా ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వం ఒక మెసేజ్ కూడా ఆ ఇండస్ట్రీ పెద్దలకు ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. మొన్న జరిగిన ఎపిసోడ్ అన్నది మొత్తానికి ఒక కీలక సెంట్రిక్ పాయింట్గా మారిన పరిస్థితి ఉంది. ఈ అంశంతో ఇండస్ట్రీకి ప్రభుత్వానికి ఒక గ్యాప్ వచ్చిన పరిస్థితి అయితే మనం చూసాం. కాబట్టి వీటన్నింటినీ రూపుమాపుకోవడం, ఇండస్ట్రీకి కావాల్సిన సమస్యలను పరిష్కరించుకోవడం, ఇండస్ట్రీకి రావాల్సిన ప్రోత్సాహకాలను తీసుకోవడం, వీటన్నింటికి ప్రభుత్వాన్ని ఒప్పించుకోవడం అన్నది ప్రధానంగా ఈ మీటింగ్ లక్ష్యంగా మనం చూడాల్సి ఉంటుంది. దీంట్లో పెద్ద నిర్మాతలతో పాటు చిన్న నిర్మాతలు కూడా దాదాపు 36 మంది సినిమా ఇండస్ట్రీ తరఫున రాబోతున్నారన్న సమాచారం ఉంది. అయితే ఆ 36 మందిలో ఎవరు వస్తారు? ఫిలిం ఏదైతే ప్రొడ్యూసర్ కౌన్సిల్ మాత్రమే ఉంటుందా, లేదంటే ప్రముఖ సినిమా పెద్దలుగా భావిస్తున్న హీరోలు వస్తారా రారా అన్న చూడాల్సి ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా ఈ 36 మందిలో అటు పెద్ద నిర్మాతలు ఉంటారు, చిన్న నిర్మాతలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్ద నిర్మాతలు వారి డిమాండ్స్ను ప్రభుత్వం ముందు పెట్టినప్పుడు ఎట్ ది సేమ్ టైం చిన్న నిర్మాతలు కూడా తమ అభిప్రాయాలను ప్రభుత్వం ముందే పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే చిన్న నిర్మాతలు చిన్న సినిమాను రిలీజ్ చేసుకునేందుకు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. కనీసం థియేటర్లు దొరకని పరిస్థితి చిన్న నిర్మాతలకు ఉంటుంది. కాబట్టి ఈ అంశాన్ని ప్రధానంగా సీఎం ముందు ఉంచే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఇద్దరు కూడా ఒకే వేదికపై ఉన్న నేపథ్యంలో ఈ డిమాండ్స్ను ప్రభుత్వం కూడా ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుంది, ఏ విధంగా ఎవరికి ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వాలన్న దానిపైన ఒక కీలక చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం కూడా చెప్పే అభిప్రాయం కూడా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కొండ.